Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూలై 21 చెందినటువంటి వాక్య భాగం న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మార్క్ సువార్త 3వ అధ్యాయం. ఒక చిన్న విషయాన్ని, ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. క్రీస్తు ప్రత్యక్షత, రెవల్యూషన్ కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం కాదు, అది చారిత్రక సంఘటన. అపోస్తులు ప్రత్యేక సాక్ష్యం, వాళ్ళ యొక్క సాక్ష్యం అవసరం. అది మనం ఇచ్చేటువంటి సాక్ష్యం కాదు. దాని గురించి మనం చెప్పుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. నేను బాలుడిగా ఉన్నప్పుడు, కార్సన్ గారు అంటున్నారు, సండే స్కూల్లో నేర్చుకున్న పాఠాల్లో ఇవి 2 పాటలలో ఇవి 2 పాటలు. ఒక విధంగా కోరస్ అని చెప్పాలి. యాకోబు కుమారులు, వాళ్ళ పేర్లు గాదు, అషేరు, షిమ్యోను, రూబేను, ఇస్సాకారు, లేవి, యోదా, దాను, నఫ్తాలి. మొత్తం 12. కానీ కవలు లేరు. జెబులూను, యోసేపు మరియు బెన్యామీను. అది పాత నిబంధనలో ఉన్నటువంటి 12 గోత్రాలకి ఆది పురుషులు, పేట్రియార్స్ అని అంటారు, వాళ్ళకి సంబంధించింది. మరి క్రొత్త నిబంధనలో కూడా 12 మంది ఉన్నారు కదా, అపోస్తులు, శిష్యులు, తర్వాత అపోస్తులు అయ్యారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత. దానికి సంబంధించింది. యేసు తనకు సహాయం చేయుటకు 12 పిలుచుకున్నాడు. సీమోను పేతురు, అంద్రేయ, యాకోబు, అతని సహోదరుడకు యోహాను, ఫిలిప్పు, తోమా, మత్తయి, ఆల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, సీమోను, యోదా మరియు బర్తలోమయి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, మనలను కూడా పిలిచాడు. మనము ఆయన శిష్యులము, నీవు నేను. మనలను కూడా పిలిచాడు. మనము ఆయన శిష్యులము, తప్పక ఆయన పని చేయాలి. కొన్ని సత్యాలు, కొన్ని వివరములను, విషయాల్ని, వెనుకనున్న కారణములను అందించే పాటలను నేర్చుకునే కాలంలో నేను ఎదిగినందుకు చాలా కృతజ్ఞుడను. ఎందుకంటే ఆ టైంలో అక్కడ హిమ్స్ చాలా మెచ్యూర్గా ఉంటాయి, ఆ పాటలు చాలా మెచ్యూర్గా ఉంటాయి. ఎవరైతే వాక్యాన్ని తెలుసుకున్నారో, మరి థియాలజీ తెలుసుకున్నారో, వాళ్ళు రాసినటువంటి ఆ పాటలు, పద్యాలు, మరి దానిలో దాన్ని బట్టి ఎంతో థియాలజీ నేర్చుకోవచ్చు. ఎన్నో విషయాలు, ఎన్నో సమాచారాలు కూడా తెలుసుకోవచ్చు. అలాంటి కాలంలో ఎదిగినందుకు చాలా కృతజ్ఞుడను అని చెప్తున్నాడు. ప్రస్తుత కాలంలో చాలామంది క్రైస్తవులు మరి 12 మంది ఆది పితరులను, పేట్రియార్స్ పేర్లు కానీ, లేకపోతే 12 మంది అపోస్తుల పేర్లు కానీ చెప్పలేరు. ఎందుకంటే మనం కంఠస్థం చేయలేదు. ఒక తరం క్రితం
6 లేక 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి సండే స్కూల్ విద్యార్థులు నేర్చుకున్న ప్రాథమిక వివరాలు వీరికి ఘోరంగా తెలియదు. వీళ్ళకి తెలియనటువంటి విషయం అది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు బైబిల్ చదువుకోరు కాబట్టి, మరి వాక్యాలు పఠించరు కాబట్టి, వాక్యాలు కంఠస్థం చేయరు కాబట్టి ఇలాంటివి కంఠస్థం చేయరు. ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఆది పురుషులు పేట్రియార్స్ కానీ, లేకపోతే ఈ 12 మంది శిష్యులు కానీ వాళ్ళ పేర్లు క్రమంగా మనం చెప్పం. 10 ఆజ్ఞలు కూడా చెప్పం. అలాంటివి యోహాను సువార్త 3:16 కూడా చెప్పరు. అలాంటి పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఈ దినాల్లో సామాన్యంగా పీపుల్ ఆర్ బిబ్లికల్ ఇల్లిటరేట్స్. కాబట్టి ఇది ఆ దినాల్లో వెస్టర్న్ కంట్రీస్లో 6 లేక 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి సండే స్కూల్లో ఈ ప్రాథమికమైనటువంటి బేసిక్ ట్రూత్స్ అన్నీ నేర్చుకుంటారు. 10 ఆజ్ఞలు లాంటివి. వేరే విధంగా చూస్తే లేఖనముల అజ్ఞానం బాధాకరంగా దాదాపు ఎల్లప్పుడూ అపరిపక్వతను ఖాయం చేస్తుంది. మరి ఒక విధంగా ఇక్కడ దీనికి ఇంకొక విధం ఏంటంటే, అది నేర్చుకున్నంత మాత్రాన అది క్రైస్తవులు చేయదు. సమాచారం తెలుసుకుంటే, బైబిల్ జ్ఞానం ఉంటే అది క్రైస్తవం చేస్తుందా? లేదు. కాబట్టి ఆ డేటా, ఆ సమాచారం కలిగినంత మాత్రాన తప్పగా క్రైస్తవులను చేయదు. కానీ వేరే విధంగా ఆలోచిస్తే, ఆ జ్ఞానం లేకపోతే క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వంలో, క్రైస్తవ జీవితంలో ఆ పరిపక్వత, మెచ్యూరిటీ ఉండదు. బైబిల్ చదువుకోకపోతే ఆత్మీయంగా ఎట్లా ఎదుగుతాం? ఏ విధంగా పడం. అయినప్పటికీ పైన చెప్పిన 2వ పల్లవి అంటే అపోస్తుల గురించి ఆ పేర్లు, ఆ పల్లవి కొంచెం పెడదారి పట్టినట్టుగా ఉంటుంది. మనం శిష్యులంగా పిలువబడ్డాం అనేది నిజమే. ఇక్కడ ఏంటంటే మనము కూడా పిలువబడ్డాం, మనం కూడా శిష్యులవి. తప్పక ఆయన పని చేయాలి. దీని గురించి ఆయన చెబుతున్నాడు. అవును, మనం కూడా క్రీస్తు అనుచరులం. అది క్రైస్తవులందరికీ ఉన్నటువంటి పిలుపు. అయినప్పటికీ ఇక్కడ గమనించాలి, 12 అపోస్తుల పిలుపులో ప్రత్యేక అంశాలు ఉన్నవి. ఇది చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 19 వరకు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అపవిత్రాత్మ పట్టిన వారు అపవిత్రపట్టిన వారు ఆయనను ఓకే, విల్ కంటిన్యూ టు రీడ్ చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. దాన్ని మెస్సయానిక్ సీక్రెట్ అంటారు. ఈ మెస్సయ, నువ్వే యేసుక్రీస్తే మెస్సయ, దేవుడు పంపించినటువంటి మెస్సయ,
దావీదు కుటుంబంలో ఉన్నట్టు పుట్టినటువంటి మెస్సయ్య, విజయవంతుడై వచ్చేటువంటి మెస్సయ్య అని వాళ్ళు గ్రహించినప్పుడు ఆయన ఎవరితో చెప్పొద్దు అని అన్నాడు. ఎందుకంటే అది వాళ్ళకి సగం అర్థమైంది, పూర్తిగా అర్థం కాలేదు. అంటే ఆయన శ్రమ సేవకుడిగా ఆయన సిలువలో శ్రమపడి తిరిగి లేస్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించుకోలేదు. కాబట్టి అది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు లాప్ సైడెడ్ అండర్స్టాండింగ్ ఉన్నది దీని గురించి, అందువలన మీరు ఆ విధంగా చెప్పొద్దు అని చెప్తాడు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, అది చాలా ముఖ్యం. 14వ వచనం చాలా ముఖ్యం. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపెనని ఆయన 12 మందిని నియమించను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, ఆ లిస్ట్ మనం చదువుకున్నటువంటి రీతిగా వాళ్ళందరూ లిస్ట్ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకదానిని గూర్చి ప్రస్తావిస్తారు. దీన్ని ఈ 13 నుండి 18 వరకు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని కార్సన్ గారు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ దానిని గురించి ప్రస్తావిస్తాను. వారు తనతో కూడా ఉండునట్లు నియమించబడ్డారు. 2 కారణాలను బట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వారు ఆయన చేత తర్బీదు పొందారు. ఆ శిక్షలో మనం మెంటరింగ్ అంటాం కదా, మార్గదర్శకత్వం అంటే ఆయన మెంటర్ చేశాడు వాళ్ళని. ఆ దినాలలో పిలిచేది ప్రాముఖ్యమైన అంశం. అంటే మెంటరింగ్ అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కేవలము అందించి ప్రకటించే ఆదేశాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, ఏదో సమాచారాన్ని ఇచ్చి ఇది నేర్చుకోండి అని ఏదో కాలేజీలో స్కూల్లో లెక్కలు నేర్చుకున్నటువంటి రీతిగా, అంటే వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని ఇవ్వటం, అలాంటి మెంటరింగ్ కాదు. మెంటరింగ్ అంటే ఏంటంటే ఆదర్శంగా ఉంటూ, టీచర్సు ఇప్పుడు గురువు శిష్యులు అంటాం కదా, శిష్యులు గురువుతో ఉంటారు. ఎందుకు అని అంటే ఆయన యొక్క లైఫ్ స్టైల్ అంతా చూడటానికి, ఆయన బోధ ఉండటానికి, మరి ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఏ విధంగా స్పందిస్తుంటున్నాడు, ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి మోడల్గా ఉంటాడు, వాళ్ళతో ఉంటాడన్నమాట. ఆదర్శంగా ఉంటూ వారిని తీర్చిదిద్దుటతో పాటు వారు జీవించవలసిన విధానమును బోధించుటకు కూడా ఈ దర్శకత్వంలో భాగం. ఇక్కడ మరి రెసిడెన్షియల్ కాలేజెస్, సెమినరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు యూబిఎస్, యూనియన్ బిబ్లికల్ సెమినరీ లాంటివి నేను అక్కడ చదువుకున్నాను. 4 years అక్కడ స్టాఫ్, స్టూడెంట్స్ కలిసి ఉంటారు. అక్కడ స్టాఫ్లో ఉన్నటువంటి వీక్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్ తెలుసుకునేటటువంటి రీతిగా వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటారు. పిల్లల్ని ఏ విధంగా పెంచుతారు, కుటుంబాలు ఏ విధంగా ఎదుగుతాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడాను స్టూడెంట్స్ చూస్తారన్నమాట. వాళ్ళు బలహీనమైనప్పుడు ఎట్లా రియాక్ట్
రియాక్ట్ అవుతారు, ఏ విధంగా పశ్చాత్తాపడతారు, ఏ విధంగా ప్రార్థన చేసుకుంటారు, అదంతా ఒక కమ్యూనిటీ లాగా ఉండి అక్కడ ఆ టీచర్స్ మెంటర్ చేస్తారన్నమాట. ఏదో జస్ట్ క్లాసులో చెప్పటమే కాదు, ప్రార్థనలో విషయంలో మరి వాళ్ళని 4 సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు డిగ్రీ ఇస్తారు. అలాంటిది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అలాంటిది ఉండదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సమాచారం ఒకటే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సెమినారీలో ఉండి నేర్చుకునే దానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి జస్ట్ సెమినరీ ట్రైనింగ్ అంటే, బైబిల్ ట్రైనింగ్ అంటే కేవలం మెంటరింగ్ లేకుండా సమాచారాన్ని నేర్చుకోవటం కాదు. అది మనం గ్రహించాలి. రెండో విషయం ఏంటంటే, క్రీస్తు బహిరంగ పరిచర్యలో మొదటి రోజుల్లో జరిగిన సత్యములకు సాక్ష్యము ఇవ్వగలిగిన వారుగా ఆ 12 ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళతో ఉంటే, ఇప్పుడు ఏంటంటే చరిత్ర ఇది, అది క్రీస్తు యొక్క ప్రత్యక్షత బహిరంగంగా ఉండేది. బహిరంగ పరిచర్యలో మొదటి రోజుల్లో జరిగిన సత్యాల్ని వాటికి సాక్ష్యం ఇవ్వాలి. ఆ చరిత్రలో ఇది జరిగింది అని సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వాళ్ళుగా ఆ 12 ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలన్నమాట. అంటే మేము చూసాము, ఇది జరిగింది అని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా వాళ్ళు ఉంటే, దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా కానీ లేదయ్యా మేము చూసాము అని దాన్ని డిఫెండ్ చేయటానికి, అనుభవపూర్వకంగా చెప్పటానికి వీలవుతుంది. పేతురు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ మాటలు చెప్పాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో వచ్చినట్టుగా రికార్డ్ చేయబడింది కదా. అంతకుముందు మరి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది. యోధా ఇస్కరియోతు ఊరేస్తూ చనిపోయాడు కదా. మరి 11 మంది ఉన్నప్పుడు 12వ ఆ స్థానాన్ని ఖాళీ నింపాలి. అప్పుడు కండిషన్స్ పెడతాడు. ఎవరు? పేతురు లీడర్గా నిలబడి ఈ 2 కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళని నామినేట్ చేయాలి ఆ 12వ స్థలాన్ని పూర్తి చేయటానికి. దాని గురించినటువంటి వాక్య భాగం చాలా ముఖ్యమైనటువంటిది. 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 21, 22 వచనాలు చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. కాబట్టి ఆ ప్లేస్ని ఫిలప్ చేయటం ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆయన యొక్క సిలువను, అంటే ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు. బహిరంగ పరిచర్య ఎప్పుడు స్టార్ట్ అయింది? యోహాను బాప్తిసంతో. యోహాను యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చాడు కదా, అక్కడ బయలుదేరింది, అక్కడ ప్రారంభమైంది. ఆ 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో ఉండి ఆయన మరణ పునరుద్ధానాలని చూసినటువంటి వ్యక్తి, దానికి సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తినే నామినేట్ చేయాలి అని ఆ 2 కండిషన్స్ పెట్టాడు అనమాట. అది కాబట్టి అపోస్తులు అది ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఈ సంఘానికి
ఆహ్, ఈ అపోస్తలులు పునాదిగా ఉంటారు కాబట్టి. ఎఫెసీ 4:20లో అంతకుముందు మనం చదివాం. మరలా చదువుదాం. ఎఫెసీ 4:20 పునాదిగా ఉంటారు కాబట్టి వాళ్ళు సాక్ష్యంగా అనుభవించినటువంటి వాళ్ళు గా ఉండాలి. మరి ఆ విధంగా ఉండబట్టి పర్సిక్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడగలిగారు. అక్కడ బహిరంగంగా చెప్పారు. యూదులు అన్‌బిలీవర్స్ యూదులు వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఖండిస్తూ వాళ్ళ మధ్య ఉండి, మీరు చంపినటువంటి యేసుక్రీస్తుని దేవుడు లేపాడు అనేటువంటి రీతిగా ప్రత్యేకంగా బహిరంగంగా బజార్‌లో చెప్పగలిగి ఉన్నారు. అది ఎట్లా వస్తది? వాళ్ళు చూడకపోతే అట్లా చెప్పలేరు కదా! పర్సిక్యూషన్ టైంలో చదువుకుందాం. 4:20 ఎఫెసీ 4:20 అయితే వీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలుగున క్రీస్తును నేర్చుకున్నవారు కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశల వలన 4:20 కాదు 2:20 క్షమించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. వాళ్ళు పునాది అన్నమాట. యేసుక్రీస్తు అయితే మూలరాయి, కార్నర్ స్టోన్. అపోస్తులు వాళ్ళ జీవితాలు, మళ్ళీ వాళ్ళు రాసినటువంటి రచనలు అవి పునాదిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి న్యూ టెస్టమెంటు పునాది అని దానిగా తీసుకోవాలి. అది ఎందువలనగా యేసుక్రీస్తు ప్రత్యక్షత వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక అనుభవం కాదు, చారిత్రక సంఘటనలకు చెందినది. కాబట్టి అది సత్యమో కాదో దానికి సాక్షులు ఉండాలి. ఈ 12 మంది సాక్షులు యేసుక్రీస్తు జీవితకాలంలో ఏం జరిగిందో అంటానికి ఇది చారిత్రక సంఘటన కాబట్టి దానికి సాక్షులు అవసరం. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వీళ్ళు ఆయనతో ఉండటానికి 3.5 సంవత్సరాలు ఉండటానికి, ఆయన మరణ పునరుద్ధానాన్ని చూడటానికి అవకాశం కలిగిందనమాట. అది ఫౌండేషన్. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతేగాని మనం అలాంటి వాళ్ళంటే మనం సాక్షులమా? మనం చూసామా? యేసుక్రీస్తుతో ఉన్నామా? వాళ్ళు ఉన్నారు కాబట్టి క్రొత్త నిబంధన రాయగలిగారు. మనం లేము కాబట్టి మనం క్రొత్త నిబంధన రాయటానికి అర్హులవి కాదు. వాళ్ళు సాక్ష్యంగా కళ్ళారా చూశారు, మనం చూసామా? లేదు. కాబట్టి అలాంటి సాక్ష్యం మనం ఉండదు. కానీ ఎవరైతే చూసి నమ్మి వాళ్ళ జీవితాలు మారి రచించారో దాన్ని మనం చెబుతున్నాం. అంతేగాని అథారిటీ మంద కాదు, అథారిటీ వాళ్ళది, సాక్ష్యం వాళ్ళది. వాళ్ళు వేసినటువంటి పునాది మీద మనం కడుతున్నాం. కాబట్టి అది గ్రహించుకోవాలి. వాళ్ళలాగే మనం ఉంటాము అనేటువంటి రీతిగా ఇక్కడ ఉన్నది కదా, మనలను పిలిచాడు అనేది. మనలను పిలిచాడు కాబట్టి వాళ్ళతో సమానం కాదు అని గ్రహించాలి. అవును, మనం శిష్యులమే, పిలిచాడు. కానీ అలాంటి సాక్ష్యం మనకి అలాంటి ఫస్ట్ హ్యాండ్ ప్రత్యక్షత ఫస్ట్ హ్యాండ్గా చూడటం అనేది మనకు జరగలేదు. కాబట్టి అది పునాదిగా
మనం సూపర్ స్ట్రక్చర్గా ఎంచాలి. అంతేగాని కొంతమంది ఈ దినాల్లో మేము అపోస్తులవి అని అనుకుంటారు. అలాంటి అపోస్తులు ఉండరు. అని వెళ్ళి సువార్త చెప్పాలని ఆ అపోజల్స్ అందరూ క్రైస్తవులు అందరూ కూడాను అపోస్తులుగా ఉండాలి. అపోస్టల్లో అని అంటే పంపబడినటువంటి వారు. ఐ సెండ్ ద సెంట్ వన్స్, పంపించబడినటువంటి వాళ్ళు. మరి సువార్త సేవకి అందరిని పంపించాడు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే దేవుని తెలుసుకుంటారో వారందరూ సాక్షులు. ఆ సువార్త చెప్పటానికి సాక్షులు. అంతేగాని సువార్త వ్రాయటానికి అలాంటి అధికారం, అలాంటి సాక్ష్యం, అలాంటి అనుభవం మనకి లేదు. వాళ్ళు చూసి చెప్పిన దాన్నే మనం చెప్తాం. అదేవిధంగా మరి ఈ డౌటింగ్ థామస్ అంటాం కదా, ఆ యొక్క బిరుదు మంచిది కాదు. ఎందుకంటే ఆయన డౌట్ చేస్తే మరి మిగిలిన అపోస్తులు కూడా వాళ్ళు కూడా డౌట్ చేశారు కదా. మిగిలిన శిష్యులు కూడా వాళ్ళు కూడా డౌట్ చేశారు. వాళ్ళు చూసి నమ్మారు. ఆయన కూడా చూసి నమ్ముతానంటంలో తప్పే ఉన్నది. ఆయన ఒక్కడే ఎందుకు డౌటింగ్ థామస్? ఆయన డౌటింగ్ థామస్ అయితే అందరూ డౌటింగ్ థామసే. కానీ యేసుప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు చూసి నమ్మేవు శబాష్. ఎవరైతే చూసి నమ్మలేదో, మీరు చూసి నమ్మి మీరు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి, మీరు సువార్తలు రాశారు కాబట్టి, దానిని అనుసరించి చెప్పేటువంటి చెబితే చూడనటువంటి వాళ్ళు కూడా నమ్ముతారు. మీరు చూసి ఏమైతే సాక్ష్యం ఇచ్చారో చూడనటువంటి వాళ్ళు మీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు అనేటువంటి అర్థం. కాబట్టి దాన్ని అంతేకాకుండాను కొన్ని విషయాలు మరి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాలు కొన్ని, అన్నీ కాదు, కొన్ని మనకి మాదిరిగా ఉంటాయి, మనం ఇమిటేట్ చేయాలి. కొన్ని ప్రత్యేకమైనవి యేసుక్రీస్తే చేయగలడు, అపోస్తులే చేయగలరు. అదేవిధంగా మనం కూడా చేస్తామంటే అది కాదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, అపోస్తులు వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం ప్రత్యేకంగా మొదలైంది. గ్రాండ్ ఓపెనింగ్ అంటాం. గ్రాండ్ ఓపెనింగ్ టైంలో మరి ఏదైనా షాపు గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడు అద్భుతాలు ఎన్నో, అంటే సేల్స్ ఎన్నో జరుగుతాయి. అన్యూజువల్ థింగ్స్ హ్యాపెన్. తర్వాత అది ఆ వారం 10 రోజులు అయిన తర్వాత షరా మామూలే. అదేవిధంగా మరి అద్భుతాలు కానీ అన్యూజువల్ థింగ్స్ కానీ జరిగినప్పుడు యేసుక్రీస్తు కాలంలో, అపోస్తుల కాలంలో అది గ్రాండ్ ఓపెనింగ్గా మనం గ్రహించాలి. అంతేగాని ప్రతిసారి అట్లా జరుగుతుంది అని, జరగాలి అని మనం ఆశించకూడదు. అది గ్రాండ్ ఓపెనింగ్. ఎక్కడైతే గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందో, ఎక్కడైతే రివైవల్స్ ఉంటాయో అక్కడ ఆ తరహాలో అద్భుతాలు జరుగుతాయి. అంటే ఇక అద్భుతాలు ఎప్పుడు జరగవు అని కాదు, కానీ ఆ రకంగా ప్రత్యేకమైనటువంటి సమయాల్లో గ్రాండ్ ఓపెనింగ్ టైంలో జరుగుతాయి అని మనం గ్రహించాలి. కాబట్టి అదే విధంగా జరగాలి, వాళ్ళు చేసినట్టుగానే మనం చేయాలి అనేటువంటిది, అది దానిలో కొంచెం లిమిటేషన్ ఉంది. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. వాళ్ళు పునాది, మనం సూపర్ స్ట్రక్చర్. వాళ్ళు కళ్ళారా చూశారు, చూసి రాసినటువంటి దాన్ని మనం చెబుతాం. మనం ఎట్లా చెబుతామంటే అనుభవించి చెబుతాం. కానీ వాళ్ళు అనుభవించిన దాన్ని, రాసిన దాన్ని బట్టి మనం కూడా అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా చేస్తాడు. మరి యుగాంతం వరకు మీతో ఉంటాను అంటే దాని అర్థం అది. మనతో ఉండి మనం అనుభవించేటట్టుగా చేస్తే మరి మనం యుగాంతం వరకు, అంటే యుగాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడాను ఆ విధంగా అనుభవించి ప్రకటించాలి అని యేసుక్రీస్తు
ఆ యొక్క గ్రేట్ కమిషన్లో చెప్పాడు. ఆ విధంగా మనం క్రొత్త నిబంధనని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.